వీడియోలో డ్రై స్కిన్ వాళ్ళకి మంచి ఫేస్ ప్యాక్స్ అయితే చూపించబోతున్నానండి. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ సీజన్లో మన స్కిన్ చాలా డ్రైగా డల్గా అయిపోతుంది. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్స్ అయితే మీరు యూస్ చేయొచ్చండి. యూస్ చేసి మీ స్కిన్ చాలా బ్రైట్గా గ్లోగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ హనీ అండ్ లెమన్ ఫేస్ ప్యాక్ చూద్దామండి. ఈ ఫేస్ ప్యాక్కి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీనిలో హనీ వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ హనీ వేసుకున్నాను. హనీ అనేది మన స్కిన్ని చాలా హైడ్రేట్గా ఉంచుతుందండి. ఒక మంచి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి స్కిన్ని బ్రైటన్ చేస్తుందండి. యాక్నేని, పింపుల్స్ని తగ్గిస్తుందండి. మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, ఒక 1 స్పూన్. రోజ్ వాటర్ అనేది మన స్కిన్లో pH లెవెల్ని బ్యాలెన్స్గా ఉంచుతుందండి. మన స్కిన్ని చాలా హైడ్రేట్గా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి, ఎక్కువ అవసరం లేదు. లెమన్ అనేది మన స్కిన్ మీద ఉన్న, మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ పింపుల్స్ని కానీ తగ్గిస్తుందండి. మన స్కిన్ని చాలా బ్రైట్గా, లైట్గా చేస్తుందండి. మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఏ ఫేస్ ప్యాక్ యూస్ చేసినా ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలండి. లేదంటే మన స్కిన్ మీద ఎలర్జీస్ లేదంటే ఒక ర్యాషెస్ లాగా రావచ్చు. కాబట్టి కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలండి. అంటే అందరికీ అన్నీ పడవు కదా. దీనిలో లెమన్ ఉంది కాబట్టి లెమన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే పడదు. కాబట్టి ఈ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేసుకున్నాకే ఈ ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఫేస్కి, నెక్కి అప్లై చేసుకోవాలండి. ఇది వీక్లీ 1 or 2 చేయొచ్చండి, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్ అండి. రైస్ ఫ్లోర్తో ఫేస్ ప్యాక్. దీన్ని ఫస్ట్ ఒక 1 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. రైస్ ఫ్లోర్ అనేది ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది, ఫ్రెష్ లుక్ని ఇస్తుంది, పింపుల్స్ని, యాక్నేని తగ్గిస్తుందండి. స్కిన్ని సాఫ్ట్గా, స్మూత్గా చేస్తుంది. అలాగే మన స్కిన్ని టైటన్ కూడా చేస్తుందండి. మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుందండి ఈ రైస్ ఫ్లోర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి హనీ అండి. డ్రై స్కిన్ వాళ్ళకి ఈ హనీ అనేది బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అండి. ఇది ఒక మంచి క్లెన్జింగ్లా పనిచేస్తుంది. అలాగే మంచి మాయిశ్చరైజర్గా, హైడ్రేట్గా ఉంటుందండి మిల్క్ యూజ్ చేయటం వల్ల. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవాలండి. బాగా డ్రై స్కిన్ వాళ్ళు అయితే వారానికి 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. లేదు నార్మల్ టు డ్రై ఉన్న వాళ్ళు వారానికి 1 సారి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుందండి. మన ఫేస్ మీద ఉన్న ముడతలు, మచ్చలు తగ్గి మన ఫేస్ చాలా బ్రైట్గా కనిపిస్తుందండి. మంచి బ్రైటనింగ్, గ్లోయింగ్ స్కిన్ ఇస్తుందండి ఈ ఫేస్ ప్యాక్. నెక్స్ట్ వచ్చేసి బనానా ఫేస్ ప్యాక్ అండి. ఒక 3 పీసెస్ తీసుకున్నానండి. బనానా మొత్తం యూస్ చేయక్కర్లేదు. ఒక 3 పీసెస్ తీసుకొని దీన్ని స్మాష్ చేసుకోవాలి. అరటిపండులో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఉన్నాయండి. కాబట్టి ఇది మన స్కిన్ని టైటన్ చేస్తుందండి. అంటే మంచి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఫైన్ లైన్స్ కానీ రింకిల్స్ కానీ ఉంటే తగ్గిస్తుందండి. ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. డ్రైగా, డల్గా ఉన్న స్కిన్కి ఈ బనానా అనేది బాగా యూజ్ అవుతుందండి. అరటిపండుని ఇలా స్మాష్ చేసుకొని దీనిలో 1 స్పూన్ హనీ యూజ్ చేయాలండి. వన్ స్పూన్ హనీ వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఫేస్ ప్యాక్ వారానికి 2 సార్లు యూస్ చేయొచ్చండి. అంటే బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే వారానికి 2 సార్లు యూస్ చేయొచ్చు. నార్మల్ టు డ్రై ఉన్న వాళ్ళైతే వారానికి 1 సారి అయితే యూస్ చేయొచ్చండి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఫేస్కి, నెక్కి అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోవాలండి.
దీనివల్ల మన ఫేస్ మీద ఉన్న రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ తగ్గిస్తుందండి. మన స్కిన్ని టైటన్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని బ్రైటన్ కూడా చేస్తుందండి. డ్రైగా డల్గా లేకుండా మన స్కిన్ని చాలా గ్లోగా బ్రైట్గా చేస్తుందండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఈ 3 ఫేస్ ప్యాక్స్ మీరు యూస్ చేసి నాకు కామెంట్స్లో కూడా పెట్టండి ఎలా ఉందో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.